హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. రైల్వే మినిస్ట్రీకి సంబంధించినటువంటి సంస్థ రైట్స్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. ఈ నోటిఫికేషన్ అనేటువంటిది అసిస్టెంట్ మేనేజర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట. మొత్తం ఈ రైట్స్లో చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి 24 ఉద్యోగాలు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సో ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీ చూసుకున్నట్లయితే 12 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 2 పోస్టులు, ఓబీసీ ఎన్సీఎల్కి 1 పోస్టు, ఎస్సీకి 5 పోస్టులు, ఎస్టీకి 4 పోస్టులు, పీడబ్ల్యూబీడీకి 1 పోస్టు, అలాగనే మనకి బ్యాక్లాగ్స్ తోటి మనకి పీడబ్ల్యూబీడీ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. సో ఇందులో చూసుకున్నట్లయితే కనుక మనకి కేటగిరియల్ వైజ్గా మనకి బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉన్న వారికి కేటగిరీ సికి సంబంధించినటువంటి 1 పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. అయితే ఇందులో మనకి ఈ పోస్టులకు సంబంధించినటువంటి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దామండి. అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్ సంబంధించినటువంటిది అనమాట అండి. సో వీరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటుగానే మినిమం 2 years అనేటువంటిది, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది, అవుట్డోర్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నటువంటి వారి యొక్క ఏజ్ అనేటువంటిది 32 years అనేటువంటిది ఉండాలన్నట్లుగా మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. యాజ్ పర్ ద సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది కూడా వర్తిస్తున్నట్లుగా మనకు తెలపడం జరిగింది అనమాట అండి. సో ఇందులో మనకి ఎస్సీ ఎస్టీ వారికి చూసుకున్నట్లయితే కనుక 37 years, ఓబీసీ ఎన్సీఎల్ వారికి చూసుకున్నట్లయితే కనుక 35 years, ఎక్స్ సర్వీస్మెన్కి 35 years, జమ్మూ అండ్ కాశ్మీర్ డొమిసైల్ ఉన్నటువంటి వారికి 37 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉన్నటువంటి వారికి చూసుకున్నట్లయితే కనుక 42 years అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది అన్నట్లు ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది మీకు చూపించడం జరిగింది అనమాట అండి. సో అయితే డిగ్రీలో చూసుకున్నట్లయితే కనుక 60% అనేటువంటిది అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి మినిమం అగ్రిగేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. ఎస్సీ ఎస్టీ వారికి చూసుకున్నట్లయితే కనుక 50% అనేటువంటిది అగ్రిగేట్ అనేటువంటిది అడుగుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఇందులో మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక మనకి రిటర్న్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది చేస్తారు, దాని తర్వాత ఇంటర్వ్యూ అనేటువంటిది, రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి వారిని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినటువంటి వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. సో అయితే ఇంటర్వ్యూ అనేటువంటి రిటర్న్ టెస్ట్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి 125 questions అనేటువంటిది మనకి వేయడం జరుగుతుంది. 2.5 hours అనేటువంటిది మనకి డ్యూరేషన్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఏ విధమైనటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు. అదే రకంగా ఎవరైతే పర్సన్ విత్ డిసబిలిటీస్ ఉన్నారో వారికి 50 minutes అనేటువంటిది ఎక్స్ట్రా టైం డ్యూరేషన్ అనేటువంటిది ఇస్తారన్నట్టుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఇందులో మినిమం అనేటువంటిది 50% అనేటువంటిది ఈడబ్ల్యూఎస్కి వేయడం జరిగింది, 45% అనేటువంటిది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి వేయడం జరిగింది అనమాట. అయితే పోస్టుల మీద మనకి వేరే అవుతుంది అనమాట అండి. ఎందుకంటే ఒక పోస్ట్కి వచ్చేసి ఎంతమందిని షార్ట్ లిస్ట్ చేయాలనేటువంటిది వారి దగ్గర ఉంటుంది కాబట్టి, సో మనం వచ్చినటువంటి అప్లికేషన్ రాసినటువంటి వారిలో ఒక పోస్ట్కి వచ్చి ఎంతమందిని తీసుకోవాలనేటువంటిది ఇంటర్వ్యూ సెషన్కి బేస్ చేసుకుని వారికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారిని షార్ట్ లిస్ట్ అనేటువంటి చేస్తారనమాట. సో సపోజ్ ఒక పోస్ట్కి వచ్చేసి 3 అనేటువంటిది రెగ్యులర్గా తీసుకునేటువంటి క్రైటీరియా, 1:3 అనేటువంటిది రెగ్యులర్గా తీసుకునేటువంటి క్రైటీరియా అనమాట అండి. సో దాని బేస్గా మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి 24 అనేటువంటిది ఉంది కాబట్టి 24 3s మనం చూసుకున్నట్లయితే కనుక 72 అనమాట. టోటల్గా 72 మెంబర్స్ని ఫైనలైజ్ చేస్తారు ఇంటర్వ్యూకి. సో దాని తర్వాత వారికి ఇంటర్వ్యూ సెషన్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇక్కడ మీరు చూడండి, ఇంటర్వ్యూకి వచ్చేసి 1:6 అనమాట అండి. సో 24 అంటే మనకి దరిదాపుగా 144 మెంబర్స్ని మనకి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది అనమాట అండి. సో ఇందులో రిటర్న్ టెస్ట్ వచ్చేసి 60% తీసుకుంటారు, ఇంటర్వ్యూ వచ్చేసి 40% తీసుకుంటారు. ఈ ఇంటర్వ్యూలో చూసుకున్నట్లయితే 30% వచ్చేసి మనకి 30% మార్క్స్ వచ్చేసేసి టెక్నికల్, అది ప్రొఫెషనల్, 10% వచ్చేసి కమ్యూనికేషన్ కాంపిటెన్సీ బేస్ చేసుకుని తీసుకుంటారు అన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. టోటల్గా 100% అనేటువంటిది ఈ రకంగా స్క్రూటినీ చేస్తారనమాట అండి. సో వచ్చినటువంటి వారిలో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వారికి ఫైనలిస్ట్ చేస్తూ షార్ట్ లిస్ట్ అనేటువంటిది చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఇది మనకి సంబంధించినటువంటి
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిపోయింది, అలాగనే సెలెక్షన్ ప్రాసెస్ సంబంధించినటువంటి వివరాలు అనమాట. వీరి యొక్క పే స్కేల్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక 40,000 నుంచి 1,40,000 అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్ అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. మంచి పే స్కేల్ తోటి ఉన్నటువంటి జాబ్ అనమాట అండి. అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసేసి జనరల్, అదే రకంగా ఓబీసీ వారికి 600, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వారికి 300 రూపీస్ అనేటువంటిది వీరి యొక్క ఎగ్జామినేషన్ ఫీజుగా మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. రిటర్న్ టెస్ట్ చూసుకున్నట్లయితే కనుక 6 డిఫరెంట్ లొకేషన్స్లో అక్రాస్ ఇండియా వీళ్ళు కండక్ట్ చేయడం జరిగింది అనమాట అండి. ఇంటర్వ్యూ అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తర్వాత ఇస్తారన్నట్లుగా తెలపడం జరిగింది. అయితే టెస్ట్ సెంటర్స్ వచ్చేసి ఒకటి వచ్చేసి ఢిల్లీ, గుర్గావ్, నెక్స్ట్ వచ్చేసి కోల్కతా, థర్డ్ బెంగళూరు, ముంబై, గౌహతి, భువనేశ్వర్ అనేటువంటి ఈ 6 లొకేషన్స్ అనేటువంటిది మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి రిటర్న్ టెస్ట్ సంబంధించినటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సిలబస్ చూసుకున్నట్టయితే కనుక మెకానికల్ సిలబస్ అనమాట అండి. టోటల్గా మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది, టోటల్ సిలబస్ అనేటువంటిది ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. సో టోటల్గా మెకానికల్ ఇంజనీర్ సంబంధించినటువంటి సిలబస్ తోటి, మెకానికల్ ఇంజనీర్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ తోటి మనకి ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ డాక్యుమెంట్స్ అనేటువంటిది కంపల్సరీ ఉండాలన్నమాట. వీటిని చెక్ లిస్ట్ చేసుకోండి. అటెస్టెడ్ ఫోటో కాపీస్ అనేటువంటిది మీ దగ్గర పెట్టుకుని సేమ్ క్రానలాజికల్ ఆర్డర్లోనే మీరు ఇవ్వాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ వచ్చేసి 10th క్లాస్ సర్టిఫికేట్ అనమాట, నెక్స్ట్ 12th, నెక్స్ట్ డిప్లొమా ఉంటే డిప్లొమా సర్టిఫికేట్, పీజీ సర్టిఫికేట్ ఉంటే పీజీ సర్టిఫికేట్, పిహెచ్డి ఉంటే పిహెచ్డి సర్టిఫికేట్, ఇంకా అదర్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక దాన్ని ఇక్కడ మీరు సెట్ చేసి దానికి సంబంధించినటువంటిది సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ అనేటువంటిది ఉండాలి. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీకు ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉంటే అన్ని ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఇక్కడ మీరు రాయాలి. మీ ఒకవేళ లాస్ట్ ఇప్పుడు చేసినటువంటి దాంట్లో ఎన్ఓసి ఉంటే కనుక ఎన్ఓసి సంబంధించినటువంటిది, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, టోటల్గా 11 కాలమ్స్ అనేటువంటిది మనం కంపల్సరీగా చెక్ లిస్ట్ చేసుకోవాలన్నమాట అండి. దాని తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వాలి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ మనం రాయాలి, డేట్ ఆఫ్ సబ్మిషన్ అనేటువంటిది ఇక్కడ రాయాలి, పోస్ట్ నేమ్ అనేటువంటిది ఇక్కడ రాయాలి, వీసీ నో అగేన్స్ట్ డాక్యుమెంట్ సబ్మిషన్ అనేటువంటిది మన ఇక్కడ పెట్టేసి ఆఫీసర్స్ యూజ్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది అనమాట అండి. సో ఎనీ అదర్ రిమార్క్స్, డీటెయిల్స్, ల్యాక్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేటువంటిది ఇచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ఆఫీసర్ యాక్సెప్టింగ్స్ అనేటువంటిది ఇక్కడ మనం ప్రొడ్యూస్ అనేటువంటి చేయాలి. డేట్ అనేటువంటిది ఇచ్చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి సబ్మిషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, సెలెక్షన్ ప్రాసెస్లో మనం ఇంటర్వ్యూ ఇటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది చూసాం. అయితే మెయిన్గా వీళ్ళు ప్రిఫరెన్సెస్ అనేటువంటిది ఎలా ఇస్తారు అనేటువంటి డీటెయిల్స్ అనేటువంటి చూద్దాం అనమాట అండి. డీటెయిల్స్లో చూసినట్లయితే కనుక ప్రిఫరెన్స్లోకి వచ్చేసరికి ప్రిఫరెన్స్ మాడ్యూల్ అనేటువంటిది టోటల్గా డిఫరెంట్గా ఉందన్నమాట అండి. ఫస్ట్ ప్రియారిటీ అంటే 24 పోస్టులు ఫస్ట్ ప్రియారిటీ ఇందులో మనకి చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే పీడబ్ల్యూబీడీ సంబంధించినటువంటి దాంట్లో చూసినట్లయితే ఫస్ట్ ప్రియారిటీ డిజబిలిటీకి ఇస్తారు, సెకండ్ ప్రియారిటీ డిజబిలిటీ టైప్లో మిగతా ఏది ఉన్నా కానీ దాంట్లో ఇస్తారు, థర్డ్ ప్రియారిటీలో చూసుకున్నట్లయితే కనుక మిగతా పోస్టులు అనేటువంటిది వీళ్ళు తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది. సో ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనేటువంటి వారికి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి, నిన్నటి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 17th August అనమాట. 1 month డేట్ అనేటువంటిది ఉందని చెప్పేసి మీరు లాస్ట్ వరకు ఉండొద్దండి. ఇప్పుడు మీకు దీని కనుక ఈ వీడియో చూసిన వెంటనే మీరు కనుక ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అయినట్లయితే కనుక వెంటనే మీరు అప్లై అనేటువంటి చేసుకోండి. అప్లై వీడియో కావాలనుకున్నగా మీరు అప్లై వీడియో సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, దాని నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట అండి రైల్వే సంస్థకు సంబంధించినటువంటి రిట్స్ సంస్థ నుంచి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్ పోస్ట్ సంబంధించినటువంటిది. మీకు ఇంకా మరిన్ని డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేటువంటి చేయండి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ నేను మీకు క్లియర్ చేయడం జరుగుతుంది అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.